సో ఈ ఆ, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే ఈడమ్ పొటెంట్ ప్రాసెస్ కాల్. ఓకేనా? ఈడమ్ పొషన్ ఈడమ్ పొటెంట్ ప్రాసెస్ కాల్. ఓకేనా? సో దీనికోసం మనం మాట్లాడుకుంటున్నాము ఈ యొక్క టాపిక్. ఓకే, ఇది కూడా వన్ ఆఫ్ ద టాపిక్ ఇన్ ద ప్రాసెస్ కాల్లోని ఇది ఒకటి. మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నది ఏంటంటే, సో ఎక్స్టర్నల్ కాల్స్ అయిపోయి, ఓకేనా, నెక్స్ట్ ఓకే సారీ ఎక్స్టర్నల్ కాల్స్లో అయిపోయి లోకల్ కాల్లో, ఓకే, ప్రాసెస్ కాల్ అయిపోయింది. లూపింగ్ ప్రాసెస్ కాల్ అనేది నిన్న డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు మనం డిస్కస్ చేసే టాపిక్ ఐడంపోర్టెడ్ ప్రాసెస్ కాల్. ఇది ఎందుకు యూజ్ చేస్తారు, ఏ బిజినెస్ కేసులో యూజ్ చేస్తారు అనేది మనము డిస్కస్ చేసుకుందాము. ఓకే, లెట్స్ టాక్ వన్ బై వన్. ఓకే, సో ముందు డెఫినేషన్ వదిలేయండి. సో నేను చెప్పేది వినండి క్లియర్. డెఫినేషన్ తర్వాత మాట్లాడుకుందాం. సో నాకు ఇది సోర్స్ సిస్టమ్. ఓకే, ఇది సోర్స్ సిస్టమ్ అనేది నేను డేటా. ఓకేనా? ఇది రిసీవర్ సిస్టమ్. ఓకే, ఇది సోర్స్, ఇది రిసీవర్, మధ్యలో ఏముంది, ఇది సిపిఐ ఉంది. ఓకే, ఇది సిపిఐ. యాజ్ ఏ సిపిఐ డెవలపర్గా నువ్వేం చేస్తావు? యాజ్ ఏ సిపిఐ డెవలపర్గా నీ యొక్క పని అంటే సోర్స్ నుంచి డేటాని పిక్ చేసుకొని ట్రిగ్గర్ చేస్తే దాన్ని నువ్వు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఆ ట్రాన్స్ఫర్మేషన్ డేటాని రిసీవర్ పంపిస్తావు. ఓకేనా? ఓకే, ఎక్కడ చూడండి, సోర్స్ సిస్టమ్ నుంచి రిసీవర్ సిస్టమ్కి పంపిస్తున్నావు. ఇది నా యొక్క సిపిఐ యొక్క బిహేవియర్. ఎట్ ద సేమ్ టైం నీ యొక్క జాబ్ కూడా అదే. యాజ్ ఎ సిపిఐ డెవలపర్గా నువ్వు ఏమైనా ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే ఇక్కడ ఈ మధ్యలో రాస్తావు. ఓకేనా? సో లెట్స్ టాక్ అబౌట్ బిజినెస్ కేసు. ఏంటంటే నా బిజినెస్ కేసు ఏంటంటే, నేను ఒక సేల్స్ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ చేశాను సోర్స్ సిస్టమ్ నుంచి. వీడు పోస్ట్ మ్యాన్ కానీ ఏదో ఒక నాకు సోర్స్ ఎవరు, వెండర్ పేమెంట్ కానీ, ఓకేనా, సేల్స్ ఆర్డర్ కానీ, ఎండిజీ కానీ, లైక్ వెండర్ మాస్టర్ హెచ్ఆర్ రిలేటెడ్ కానీ, పీపుల్ సాఫ్ట్ కానీ, అలా నాకు వెండర్ పేమెంట్స్ అనుకుందాం, లేదా సేల్స్ ఆర్డర్ అనుకుందాం. సింపుల్గా సేల్స్ ఆర్డర్ అనుకుందాము. సేల్స్ ఆర్డర్ అనేది నేను ట్రిగ్గర్ చేశాను. ట్రిగ్గర్ చేస్తే నేను ట్రిగ్గర్ చేసేటప్పుడు కొన్ని డూప్లికేట్స్ రికార్డ్స్ యాడ్ అవుతూనే ఉంటాయి. అది ఎలా చేసినా వీఆర్ గెటింగ్ ద డూప్లికేట్ రికార్డ్స్. ఓకేనా? సో డూప్లికేట్ రికార్డ్ అనేది వస్తుంది. ఓకేనా? వాడు ఏమంటున్నాడు, నీ యొక్క జాబ్ అంటే డూప్లికేట్ రికార్డ్స్ వస్తున్నాయి. సో నువ్వు సేల్స్ ఆర్డర్ని జనరేట్ చేసి ఆ ఆర్డర్స్ని ఎవరు పంపిస్తున్నావు, ఈ రిసీవర్ పంపిస్తున్నావు. అంతే కదా? త్రూ సిపిఐ ద్వారా. అంతే కదా? డైరెక్ట్గా ఏం పంపించట్లేదు, ఇక్కడ పంపిస్తావు. ఓకేనా? ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా? నువ్వు ఇంతవరకు ఏం చేసావంటే డూప్లికేట్స్ వచ్చినా, ఓకేనా, ప్రీవియస్ మాట్లాడుకుందాము. సో వాడేమన్నాడు, ముందు మామూలుగా డెవలప్ చేస్తారు, ఎలాంటి డూప్లికేట్స్ కానీ ఏవి వ్యాలిడేషన్ చేయకుండా డైరెక్ట్గా సోర్స్ నుంచి రిసీవర్ పంపించేవాడు. దెన్ ఆఫ్టర్ సమ్ టైమ్స్ వాడు ఏమన్నాడంటే, బాబు నువ్వు డేటాను పంపిస్తున్నావు ఎక్కడి నుంచి, సోర్స్ నుంచి రిసీవర్కి. నువ్వు పంపించిన డేటాలో వీఆర్ గెటింగ్ ద డూప్లికేట్స్. ఓకేనా? నాకు డూప్లికేట్స్ వస్తున్నాయి. ఓకేనా? ఈ డూప్లికేట్స్ రికార్డ్స్ ఏవైతే వస్తున్నాయో వాడు ఏమన్నాడు, రిసీవర్, ఐ డోంట్ వాంట్ డూప్లికేట్స్, నాకు డూప్లికేట్స్ వద్దు, ఈ డూప్లికేట్స్ అనేది నేను అలౌ చేయను, నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఒక ఒక ఆర్డర్ ఐడి ఒక్కసారే రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడి 1 ఉందంటే నాకు ఒక్కసారే రావాలి. నువ్వు 2-3 టైమ్స్ పంపిస్తే నేను అలౌ చేయను ఈసారి నుంచి. వీఆర్ నాట్ అలౌవింగ్ ఎనీ న్యూ డూప్లికేట్స్ రికార్డ్స్. సెకండ్ టైం పంపిస్తే నేను అలౌ చేయను. ఓకేనా? అలౌ చెయ్యను కాదు, నువ్వు పంపించు. దే హ్యావ్ సెడ్ డోంట్ వాంట్ ఎనీ డూప్లికేట్ రికార్డ్స్. నేను అలౌ చేస్తాను, నువ్వు అలౌ చేయి, నువ్వు పంపించొద్దు నాకు డూప్లికేట్స్ అని వాడు చెప్పాడు. ఓకేనా? ఎవరు, రిసీవర్, క్లయింట్ అనేది, ఎండ్ యూజర్ అనేది చెప్పాడు, నాకు డూప్లికేట్స్ అనేది పంపించకూడదు అని. ఇప్పుడు ఏంటి, వీ డోంట్ ఎనీ ఆప్షన్. ఓకే, మీ దగ్గర ఏమైనా ఆప్షన్ ఉందా? రిసీవర్ సిస్టమ్ వాడు ఏమన్నాడు, నాకు డూప్లికేట్స్ రావాక వద్దన్నాడు. ఈ రిసీవర్ అనేవాడికి ఏమీ చేయలేడు, ఆ సిస్టంలో డూప్లికేట్స్ కానీ ఏమీ చేయలేడు. వీఆర్ నాట్ డూయింగ్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్. వాడు ఏమన్నాడు, నేను డూప్లికేట్స్ హ్యాండిల్ చేయడానికి నా దగ్గర ఎలాంటి ఆప్షన్ లేదు. ఓకేనా? సో నువ్వేం త్రూ సిపిఐ ద్వారా పంపిస్తున్నావు డేటా నాకు, నువ్వు నాకు డైరెక్ట్గా పంపించట్లేదు కదా. సిపిఐకి వస్తుంది, సిపిఐ నుంచి నాకు వస్తుంది కదా. సో నా దగ్గర డూప్లికేట్స్ని హ్యాండిల్ చేయడానికి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్. వాడేమన్నాడు, నువ్వు సిపిఐ మిడిల్ వేర్ లెవెల్లో, మనదేంటి ఇది మిడిల్ వేర్ కదా, ఈ మిడిల్ వేర్ లెవెల్లో నువ్వు డూప్లికేట్స్ని రిమూవ్ చేసి నాకు పంపించు. సో అంతే కదా, వాడు చెప్పేది ఏంటి, డూప్లికేట్స్ని రిమూవ్ చేసి నాకు పంపించు అంటున్నాడు. ఓకే, సో ఇలాంటి బిజినెస్ కేసు అనేది వచ్చేటప్పుడు మీకు ఎస్ఏపి సిపిఐలో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఎడమ్ ఎడమ్ పొటెంట్ ఎడమ్ పొటెంట్ ప్రాసెస్ కాల్. ఓకేనా? ఈడమ్ పొటెంట్ ప్రాసెస్ కాల్ని ఉపయోగించి నువ్వు డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేసి, ఓకేనా, ఏవైతే డూప్లికేట్స్ ఈ డూప్లికేట్స్ రికార్డ్స్ వస్తాయో సోర్స్ నుంచి, ఈ డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేసి రిసీవర్ పంపించవచ్చు. నువ్వు ఎన్నిసార్లైనా ప్రాసెస్ రన్ చెయ్యు. ఐ డోంట్ వాంట్, నువ్వు ఒకసారి
ఒకసారి ఒక ఐడిని ఒకసారి రన్ చేసినా 100 సార్లు రన్ చేసినా దే హ్యావ్ దే హ్యావ్ టు వ్యాలిడేట్ ద డేటా అట్ సిపిఐ లెవెల్, మిడిల్ వేర్ లెవెల్లో వ్యాలిడేట్ చేసుకొని సేమ్ రికార్డు ఉంటే అది ప్రాసెస్ చేయదు రిసీవర్కి. దే హౌ మెనీ టైమ్స్ దానికి సంబంధం లేదు, ఎన్నిసార్లు నువ్వు ప్రాసెస్ చేసినా అదే రికార్డుని అది ప్రాసెస్ చేస్తుంది రిసీవర్కి. బట్ డూప్లికేట్స్ అయితే వెళ్ళవదు. ఓకేనా. సో ఇలాంటి సందర్భాల్లో డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేయడానికి సో మీకు ఉన్న ఆప్షన్ ఏంటంటే ఈడమ్ పోటెంట్ ప్రాసెస్ కాల్. ఓకేనా. సో ఇదొకటి ఉంది. మీరు మరలా అడ్వాన్స్డ్ లెవెల్లో యూజ్ చేయాలి అనుకుంటే మ్యాపింగ్ లెవెల్లో నోడ్ ఫంక్షన్స్ ఉపయోగించి కూడా, ఓకేనా, స్ప్లిట్ బై వాల్యూ, రిమూవ్ కాంటెక్స్ట్, కొలాప్స్ కాంటెక్స్ట్, ఇలా మల్టిపుల్ నోడ్ ఫంక్షన్ ఉపయోగించి నువ్వు డూప్లికేషన్ కూడా రిమూవ్ చేయొచ్చు. ఓకేనా. ఇంకోటి ఏంటంటే నోడ్ ఫంక్షన్స్. ఓకేనా. నోడ్ ఫంక్షన్ ఉపయోగించి నువ్వు ఎలా డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేయొచ్చు. ఈ 2 వేల్లో నువ్వు సిపిఐలు డూప్లికేట్స్ని ఎలిమినేట్ చేస్తారు. ఓకేనా. దిస్ ఈస్ ద కాల్ లేదా డాంపనెంట్ ప్రాసెస్ కాల్. మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగినా కూడా ఇట్స్ మెయిన్లీ, ఓకేనా, ఇట్స్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ అవాయిడ్ ద డూప్లికేట్స్ అని చెప్పొచ్చు. ఓకేనా. సో అలా కాకుండా మీకు ఇంకా మరీ మీకు సింపుల్ ఒక లైన్లో చెప్పాలనుకుంటే ఆ విధంగా చెప్తారు. ఇన్షూర్ ద మెసేజ్ ప్రాసెస్ ఎగ్జాక్ట్లీ ఓన్లీ వన్స్ ఓన్లీ. ఓకేనా. ఒక్కసారి మాత్రం ప్రాసెస్ చేస్తుంది. ఐడెంటిఫై హ్యాండ్లింగ్ డూప్లికేట్స్. ఓకేనా. డూప్లికేట్స్ని హ్యాండిల్ చేయడానికి ఉపయోగిస్తుంది యూజింగ్ ఏంటి యూనిక్ కీ బేస్డ్ ఆన్ ద యూనిక్ ఎస్ యూజర్ ఐడి, ఎస్ యూయుఐడి, జియుఐడిని బేస్ చేసుకొని, ఓకేనా, నీకు డూప్లికేట్స్ అనేది నీకు ఎలిమినేట్ చేస్తుంది యూనిక్ ఐడిని బేస్ చేసుకొని. ఇది చూడండి. Idem process call in SAP CPA ensures a message is processed exactly only once by identifying and handling the duplicates. ఒక మెసేజ్ ensure a message is processing exactly only once by identifying and handling duplicates using unique key stored in the repository. ఏదైతే నువ్వు ప్రాసెస్ చేస్తానో ప్రతి రికార్డుకి ఒక ఐడి అనేది జనరేట్ అవుద్ది. ఆ ఐడిని రిపోజిటరీలో స్టోర్ చేసుకొని నువ్వు ఐడెంటిఫై చేస్తావు. ఓకేనా. ఇది బిజినెస్ కేసు. ఓకేనా. బిజినెస్ కేసు అనేది మీకు అర్థమై ఉంటుంది. లెట్స్ టాక్ అబౌట్ ద 1 by 1. ఓకే. సో దానివల్ల యూజ్ కేసెస్ ఏంటి, హౌ టు అచీవ్ అంటే ఇది చెప్పాను కదా, అవాయిడ్ డూప్లికేట్స్ రికార్డ్స్, అంతే కదా. మెయిన్ రీజన్ అదే, అవాయిడ్ ద డూప్లికేట్స్ అండ్ ప్రివెంటింగ్ ద డబుల్ డేటాబేస్ ఎంట్రీస్, అంతే కదా. డూప్లికేట్స్ అనేవి ఎంట్రీస్ ఉండవు. ఇన్షూరింగ్ సేఫ్ రీప్రాసెసింగ్. ఓకేనా. డేటా అనేది రీప్రాసెసింగ్ అనేది సేఫ్గా జరుగుతుంది. ఓకే. లెట్స్ టాక్ అబౌట్ ప్రాక్టికల్గా మనం చేద్దాం ఇప్పుడు. ఓకేనా. లెట్స్ టాక్. సో నేను క్రియేట్ చేస్తున్నాను ఒక ఇంటర్ఫేస్ని. సో సోర్స్ ఏం పెడుతున్నానంటే చూడండి, HTTPS పెడతాను. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఒక కంటెంట్ మోడిఫై తీసుకుందాం. ఎందుకంటే ఏ డేటా వస్తుందో అది చూద్దాం. ఓకే. సో ఏ డేటా వస్తుంది అనేది దాన్ని ఫిక్స్ చేద్దాం. నేను ఏమన్నాను, సోర్స్ నుంచి ఏదైనా ఒక డేటాని ట్రిగ్గర్ చేద్దాం. సో ఏదో డేటా అంటే ఏది, ఎంప్లాయీ ఐడిని ట్రిగ్గర్ చేద్దాం. దీన్నే ట్రిగ్గర్ చేద్దాం. ఎందుకు, ఓకే, ఇది కూడా తీసేస్తాను. ఎంప్లాయీ ఐడి డూప్లికేట్స్ ఉంటే అలౌ చేయదు. ఓకే. లెట్స్ దీన్నే పెట్టుకుందాం. నేను ఎంప్లాయీ ఐడిని పంపిస్తాను. అయితే సేల్స్ ఆర్డర్ తీద్దాం. ప్రొడక్ట్ ఐడి తీద్దాం. ఎందుకంటే డూప్లికేట్స్ ఇదైతే ఈజీగా ఉంటుంది. ఓకే. ఇది ప్రొడక్ట్ ఐడి అని పెట్టుకుందాం. సో నేనేమన్నాను, బేస్డ్ ఆన్ ద ఐడి, నేనేమన్నాను ఒకసారి ఒక ఐడి అనేది క్రియేట్ అయిందంటే ఆ ఐడిని బేస్ చేసుకొని మనకి ఇది అవుతూ ఉంటుంది. ఓకేనా. సో నేను ఎక్కడ పెట్టాను, ప్రాపర్టీలో ప్రొడక్ట్ ఐడి పెట్టాను. సోర్స్ నుంచి వస్తుంది అది. ఒక ప్రొడక్ట్ ఐడి పెట్టాను, java.long.string. ఓకే ఫైన్. సో ఇది ఏం పెట్టాను, ప్రొడక్ట్ ఐడి పెట్టాను. ఓకేనా.
ఈ ప్రొడక్ట్ ఐడి ఏం చేస్తుంది? చూద్దాం. ఇడామినెంట్ ప్రాసెస్ కాల్. ఇక్కడ ఏం చెప్పాను మనం? ఇక్కడ చూడండి. ఇడామినెంట్ ప్రాసెస్ కాల్ యొక్క ఇదేంటి? మెసేజ్ ఐడి ఆల్రెడీ స్కిప్ ప్రాసెస్ కా ఫర్ ద డూప్లికేట్స్ వస్తే స్కిప్ చేసాం అనుకోండి, నీకు డూప్లికేట్స్ ఉన్నా వెళ్ళిపోతుంటుంది. నాకు అలా కాదు కదా, డూప్లికేట్ స్కిప్ చేయకూడదు. కాబట్టి నేను ఏదైతే నేను ఏమనుకుంటున్నానో, ప్రొడక్ట్ ఐడి ప్రొడక్ట్ ఐడిని బేస్ చేసుకొని ఎన్నిసార్లు ఏమైనా డూప్లికేట్స్ వస్తే సేమ్ ప్రొడక్ట్ ఐడితో ఎలాంటి ఐడి వచ్చినా వినెట్ స్కిప్, అది నాకు ప్రాసెస్ అవ్వకూడదు, అంతే కదా. కాబట్టి నేను అక్కడ ఏం చేసిన, ఆల్రెడీ డిఫైన్ చేసిన దాన్ని నేను అక్కడ కాల్ చేసుకుంటున్నా. ప్రాపర్టీ డాట్ అంతే. ఇదే ఇలా డిఫైన్ చేస్తారు అంతే, అంతకంటే ఏమీ లేదు. సో ఇది ఏం చేస్తుంది మెయిన్? ఈ డెమినెంట్ ప్రాసెస్ కాల్ అంటే మళ్ళీ ఎక్కడో దగ్గర ఇది కాల్ చేయాలి, అంతే కదా. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? లోకల్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ని మళ్ళీ కాల్ చేయాలి. ఎందుకు? ఇది ప్రాసెస్ కాల్ కాబట్టి. సో వి నీడ్ టు కాల్ ద సమ్ బోస్డ్ ఆన్ ద థర్డ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్. ఓకే, చూద్దాం. ఇక్కడ నేను ఏం పెడతాను? కంటైన్ మోడిఫైర్ పెడుతున్నాను. కంటైన్ మోడిఫైర్ పెట్టాను. సెండ్ పెడతాను, ఎందుకంటే ఏదైనా మెయిల్ ఉంటే మెయిల్ వెళ్ళమని యాక్చువల్లీ. సో మెయిల్ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ ఉన్నాయి అవి? సో జీమెయిల్ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ కదా. చూద్దాం. ఇవన్నీ నేను వేరే దగ్గర నేను ముందే స్టోర్ చేసుకొని పెట్టుకున్నాను ప్రతిసారి, ఎందుకని. సో ఈ నెట్ ఈజీ. ఓకే, ఓకే. నేను ఏం చేశాను, జస్ట్ ఏం చేయలేదు. లెట్స్ ఏమవుతుందో చూద్దాం. నేను నేను ఎలాంటి చేంజెస్ చేయలేదు. జస్ట్ స్మాల్ ఒక కండిషన్ ఇచ్చాను. ఆ కండిషన్ అంటే ఈడమనెంట్ ప్రాసెస్ కాల్లో ఆ ఏదైతే ప్రొడక్ట్ ఐడితో వస్తుందో, ఓకేనా, దీని టు ప్రాసెసర్ స్కిప్, ఓకేనా. స్కిప్ చేయమన్నారు, దాన్ని ఎలిమినేట్ చేయమని, ఓకేనా. డిప్లాయ్ చేస్తాను సేవ్ చేసి. ఎండ్ పాయింట్ అనేది వచ్చిందో లేదో చూద్దాం. ఎందుకు యాక్చువల్లీ ఇడామినెంట్ ప్రాసెస్ కాల్ని మేజర్ ఎందుకు డిప్లాయ్ యూజ్ చేస్తారంటే, యాక్చువల్లీ సిస్టమ్స్ ఏమైనా యాక్చువల్ రియల్ టైంకి వచ్చేటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా రీట్రై మెకానిజంని ఇంప్లిమెంట్ చేసిస్తుంటారు, ఓకేనా. రీట్రై మెకానిజం ఏమైనా ఫెయిల్డ్ మెసేజెస్ కానీ అవి వచ్చాయనుకో, మెనీ టైమ్స్ అవి రిపీటెడ్గా ట్రిగ్గర్ అవుతూనే ఉంటాయి డూప్లికేట్ వచ్చిన. సో ఎలాంటి వాటిని మల్టిపుల్ టైమ్స్ అనేవి ట్రిగ్గర్ అయినప్పుడు దాని యొక్క ఇటరేషన్స్ కానీ అవన్నీ ఇది చేయడానికి, సో దీన్ని వేయడం అనేది ప్రాసెస్ కాల్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఇది ఎండ్ పాయింట్ ఏఆర్ఆర్లో పోస్ట్ చేసి. ఓకే, పేలోడ్ ఎక్కడ ఉంది? మనం ఏమనుకున్న ప్రొడక్ట్ ఐడిని కదా అప్లై చేసాం. లెట్స్ చూద్దాం, ట్రేస్ పెట్టానా లేదా. ఓకే, చూద్దాం ఏమొచ్చింది. 500 వచ్చింది. ఎందుకు? లెట్స్
సంథింగ్ ఇస్ మిస్సింగ్. ఎక్కడ? ఓకే, ఇప్పుడు చూద్దాం. 200 వచ్చింది. ఏమొచ్చింది? లెట్స్ సి డూప్లికేట్. సో మెయిల్ వచ్చిందా లేదా చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇది ఇది వదిలేయండి, ఇది రిమూవ్ చేసేస్తాను. వచ్చింది, మరలా ట్రిగర్ చేద్దాం. ఈసారి ఏమొస్తుందో చూద్దాం. ఐడియన్ మరలా రెండోసారి కూడా ట్రిగర్ చేశాను. డూప్లికేట్ వచ్చిందో లేదా చెక్ చేద్దాం. డూప్లికేట్ వచ్చిందా లేదా? సో ఈసారి డూప్లికేట్ రాలేదు. ఓకేనా? సో ఇలా డూప్లికేట్ అనేది రాలేదు. ఎందుకు? బినిట్ టు ఆల్రెడీ ఫస్ట్ వచ్చింది. సో ఇది రాలేదు. చూడండి, ప్రోడక్ట్ ఐడి వచ్చింది, ఇది రెండోది రాలేదు. ఓకే, ఇలా మనకి ఇది సింపుల్ బేసిక్ థింగ్. రెండో ఐడి, ప్రొడక్ట్ ఐడి 2 ట్రిగర్ చేశాను. 2 ట్రిగర్ చేస్తే ఐడి వచ్చిందా లేదా? సేమ్ రికార్డ్ని ట్రిగర్ చేస్తే అది అలౌ చేయట్లేదు. సేమ్ ప్రొడక్ట్ ఐడి ఆల్రెడీ ఉంది. సో వీఆర్ నాట్ అలౌవింగ్ అని అది చెప్పేస్తుంది క్లియర్గా. మన బేసిక్ సినారియో ఏంటి? అదే కదా. ఈ ప్రాసెస్ కాల్ అనేది ఏం చేస్తుంది? వి నీడ్ టు డోంట్ వాంట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ డూప్లికేట్స్. ఓకేనా? నేను ఏం చేస్తాను? దీన్ని వెరీ సింప్లిఫై చేస్తున్నాను. సింప్లిఫై ఏంటి? రోటర్ వాడి నేను ఏం చేస్తాను? డూప్లికేట్స్ వస్తే నాకు మెయిల్ వద్దు. ఓకేనా? ఎలిమినేట్ చేసి ఏదైతే క్రియేట్ అయ్యాయో, ఓకేనా, అదే నాకు ప్రాసెస్ చెయ్యి. ఓకేనా? రోటర్ రోటర్లో ఏం చేశాను నేను? ఒకటి డిఫాల్ట్ రూట్ అనేది పెట్టాలి, అవునా కదా? డిఫాల్ట్ రూట్ ప్లస్ ఎండ్. ఈ మెసేజ్ని ఎలా ఈ విధంగానే చేసుకోవచ్చు. నేను ఇంకోలా చేస్తాను. ఇప్పుడు ఇంతవరకు కూడా చేసింది కరెక్టే. సో వి నీడ్ టు సింప్లిఫై వెరీ. మనం ఇంకోలా చేస్తున్నాం. ఇదంటే ఈజీగా అర్థం అవుతుంది ఏది డూప్లికేట్ ఏది రికార్డ్ అనేది. నేను ఏం చేసుకున్నా, రిక్వైర్మెంట్ ఏంటి? డూప్లికేట్ వస్తే నాకు మెసేజ్ వెళ్ళకూడదు. ఓకేనా? ఓన్లీ రికార్డ్ క్రియేట్ అయితేనే నాకు మెసేజ్ వెళ్ళాలి. ఓకేనా? అది నేను అనుకునేది. ఓకేనా? ఇది ఏంటి? నేను ఇది ఓకే, ఇది ఉన్నాయండి. ఇది డూప్లికేట్. ఏదైతే డూప్లికేట్ సేమ్ రికార్డ్ వస్తే నాకు ఆ పర్టికులర్ యూజర్కి సేల్స్ ఆర్డర్ అనేది క్రియేట్ అయిందని మెసేజ్ వెళ్ళకూడదు. ఓకేనా? కొత్తగా క్రియేట్ అయితేనే వెళ్ళాలి. సో దానికోసం నేను ఏం చేశాను? ఒకటేంటి, డిఫాల్ట్ యూజర్ అనేది పెట్టాను. డిఫాల్ట్ యూజర్ ఏంటి? డిఫాల్ట్ యూజర్ ఇది డిఫాల్ట్ రూట్. ఓకేనా? డిఫాల్ట్ రూట్. ఓకేనా? రూటర్. ఓకేనా? డిఫాల్ట్ రూటర్ ఏంటి? ఇది పెట్టాను. ఓకేనా? సో ఇక్కడ రోటర్ ఏం పెట్టాను నేను? ఈ రోటర్లో కండిషన్ ఇవ్వాలి కదా. ఇక్కడ ఏం కండిషన్ ఇస్తానంటే, ఓకేనా, డైరెక్ట్గా, ఓకేనా, ఎస్ఏపి వాడి ఇడెంబనెంట్ ప్రాసెస్ కాల్ హ్యాండిల్ చేసేటప్పుడు దే హ్యావ్ టు డిఫైన్ ద సమ్ కండిషన్. యూ కెన్ యూజ్ ద పర్టికులర్ కండిషన్ ఓన్లీ. ఈ కండిషన్ నువ్వు డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఈ కండిషన్ అనేది స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. ఇఫ్ యూ డీసెలెక్ట్ ఆప్షన్, ఇఫ్ యూ ఆల్వేస్ రన్ దిస్ లోకల్, యూజ్ దిస్ ఫాలోయింగ్ నాన్ ఎక్స్ఎంఎల్ కండిషన్. ఎందుకు? స్క్రిప్ట్ ద డూప్లికేట్స్. ఓకేనా? లెట్స్ సి. నేను అనేది డైరెక్ట్గా రాస్తాను, మీకు అర్థం అవుద్ది. ఓకేనా? చూడండి. సో ఇది నేను చేశాను. ఓకే, నేను రెండాటికి మెయిల్ కాన్ఫిగర్ చేద్దాం. ఓకే, ఏదో
సెండ్. సెండ్లో ఏం పెడదాం, మెయిల్ పెడదాం, ఓకేనా. రిసీవర్. మెయిల్ అడాప్టర్, ఓకే. ఇది న్యూ రికార్డ్ అనేది డిఫాల్ట్ రూట్లోకి వెళ్ళాలి, ఓకే. నేను కాన్ఫిగరేషన్ చేస్తాను. కాపీ పేస్ట్ చేసేద్దాం, ఎందుకు దేనికోసం. సబ్జెక్ట్ మారుద్దాం. న్యూ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్, ఓకే. డూప్లికేట్ రికార్డ్. నేను సాగ్రిగేట్ చేస్తున్నాను, ఓకే. ఏది డూప్లికేట్, ఏది పాత అనేది, ఓకే. ఎందుకు ఇది వస్తుంది. స్పేస్ ఒకటి మర్చిపోయాను, ఓకే. సో లెట్స్, ఇది రిసీవర్ కనెక్ట్ చేస్తాను డైరెక్ట్గా, చూద్దాం ఇంకెందుకు. కాపీ కాన్ఫిగరేషన్స్. సబ్జెక్టులు మారుస్తున్నాను, మీకు దాన్ని బట్టి అర్థం. న్యూ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ నా డూప్లికేట్ రికార్డ్. ఓకే. నేను కంటెంట్ మోడిఫైర్ పెడతాం, ఎందుకంటే ఏ రికార్డ్ వస్తుందో తెలియాలి కదా. అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, నేను పేలోడ్ని క్యాప్చర్ చేసుకుంటున్నాను. డాట్ బాడీ, ఓకే ఫైన్. సో ఇది ఏదైతే నేను రాశానో దాన్ని ఇక్కడ కూడా రాయొచ్చు. ఇక్కడ ఈ లూపింగ్ ప్రాసెస్ కాల్లో నేను ఏదైతే ఇదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేశానో మీరు దాన్ని లోకల్ ఇంటిగ్రేషన్ ఫ్లోలో ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ నేను మెయిన్ ఇంటిగ్రేషన్ ఫ్లోలో ఇంప్లిమెంట్ చేశాను, ఓకే. యూ విల్ ట్రై ఆన్ ద డిఫరెంట్, ఒక ఆల్రెడీ 1 2 ట్రిగర్ చేస్తాను. ఈసారి 5 నుంచి ట్రిగర్ చేద్దాం, ఓకే. 5 అనే రికార్డ్ని ట్రిగర్ చేస్తున్నాను. లెట్స్ సి.
సో ఓకే, నాకు మెయిల్ ఏమైనా వచ్చిందో చూద్దాం. ఇది పాతది. ఓకే, ఇది వదిలేయండి. సో ఏమైనా వచ్చింది, న్యూ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్. ఓకే, నేను సేమ్ రికార్డ్ని మళ్ళీ ట్రిగ్గర్ చేస్తాను. ఓకేనా, ఈసారి ఏం రావాలి, ఓల్డ్ రికార్డ్ ఈజ్ ఎగ్జిస్టెడ్ అని రావాలి. ఓకేనా, మెయిల్ ఏం రావాలి నాకు, చూడండి, న్యూ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్ అని వచ్చింది. సో నాకేం రావాలి, అటు వెళ్ళాలి. అంటే నాకేం రాలేదండి మెయిల్, వచ్చింది డూప్లికేట్ రికార్డ్ ఈజ్ క్రియేటెడ్. ఓకేనా, సో ఇది డిఫరెన్స్. ఓకేనా, సో ఈ విధంగా నేను నేను రిసీవర్ పంపించేటప్పుడు, ఓకేనా, నేను ఏమన్నాను ఇందాక, మీరు ఎప్పుడైనా ఇది నేను యాక్చువల్లీ చేసిన సింపుల్గా చాలా, ఇది ఏదైతే నేనైతే ఇంతవరకు డెవలప్ చేశానో ఇది దీన్ని మీరు ఎక్కడ డెవలప్ చేసుకోవచ్చు. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఈ మెయిల్లోని, ఇక్కడ నేను మెయిల్ అడాప్టర్ పెట్టాను. యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ ఏ, ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ అ ఓపెన్ సోర్స్ లైక్ యాక్చువల్లీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇది ఎక్కడ వాడతారంటే రిసీవర్ అనేది, ఆ రిసీవర్ అనేది ఆన్ ప్రెమిస్ సిస్టమ్ కానీ పీపుల్ సాఫ్ట్ కానీ అలా ఏవైనా ఏపీఐ రెస్ట్ ఏపీఐ కానీ సోప్ ఏపీఐ కానీ అలా పోస్ట్ చేసుకునేటప్పుడు యూజ్ చేస్తారు. బట్ నాకు ఫ్రీ సోర్స్ ఏమీ దొరకలేదు. సో అందువల్ల నేను ఈ విధంగా మీకు ఒక మెయిల్ రూపంలో కమ్యూనికేట్ చేశాను. మీరు అదే మీకు రియల్ టైంలో సేమ్ సినారో ఇక్కడ మెయిల్కి బదులు, ఓకేనా, మెయిల్కి బదులు ఇక్కడ ఏం పెడతారు, రెస్ట్ ఏపీఐ కానీ సోప్ కానీ ఏదో ఒకటి పెట్టుకుంటారు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇది ఎలాగా మీరు అనేది ఇక్కడ డిఫైన్ చేశారు కదా, ఏది కండిషన్ అనేది మీరు డిఫైన్ చేశారు కదా, క్యామెల్ డూప్లికేట్ మెసేజ్ అది డూప్లికేట్ అలా ఎలా తెలుస్తుంది అనుకుంటే, రియల్ టైంలోకి వచ్చేటప్పటికి, ఓకే, చూడండి. సో ఇది నేను ఫస్ట్ టైం ట్రిగ్గర్ చేసేటప్పుడు, ఫస్ట్ టైం ట్రిగ్గర్ చేశాను నేను. ఓకేనా, ఫస్ట్ టైం ఫైన్ ట్రిగ్గర్ చేసేటప్పుడు ఆ కండిషన్ అనేది ఏముందో చూద్దాం. ఓకేనా, చూడండి, చూడండి ఏముంది, ఇది కొత్త రికార్డు క్రియేట్ అయింది దాన్ని బేస్ చేసుకొని. ఓకే, ఎలా అండి, 1 minute. ఇవ్వండి, డూప్లికేట్ మెసేజ్ ఈ కండిషన్ నేను పెట్టానా లేదా, ఇట్స్ ద స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఎండ్లోకి వచ్చేటప్పటికి చూడండి, ట్రూ అని ఉందంటే దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద డూప్లికేట్ మెసేజ్. ఓకేనా, ఓకే, ఇదే నేను ఇంకో దాంట్లో చూసాను ఒరిజినల్ మెసేజ్లో, ఇక్కడ రాలేదు. ఎందుకు రాలేదు, దట్ ఈస్ నాట్ ఎ డూప్లికేట్ మెసేజ్. ఓకే, ప్రొడక్ట్ ఐడి 5. సో ఇది ఈ దీనికోసము ఇది ఏ కండిషన్ అయితే నేను పెట్టానో, ఈ కండిషన్ ఏది చూడండి. సో ప్రాపర్టీ డాట్ క్యామెల్ డూప్లికేట్ మెసేజ్ ఈక్వల్స్ టు ట్రూ, నేను ఏదైతే కండిషన్ అనేది నేను డిఫైన్ చేశానో ఇది స్టాండర్డ్ ఎస్ఏపి వాడు ప్రొవైడ్ చేసిన స్టాండర్డ్ ఎక్స్ప్రెషన్. యూ కెన్ డిఫైన్ డైరెక్ట్లీ ఇఫ్ వెన్ వి ట్రై టు process the same message more than once, the message is the unique identifier is compared with the value is predominant repository. If matches, a duplicate message flag is set to the true. ఓకేనా, ఆల్రెడీ ఈడేం చెప్తున్నాడంటే, ఆల్రెడీ ఒకసారి ట్రిగ్గర్ అయిన డేటా అనేది ఆ రిపోజిటరీలో అనేది స్టోర్ అయి ఉంటుంది. దాన్ని ఈ డూప్లికేట్తో మ్యాచ్ చేస్తారు. బోత్ ఆర్ మ్యాచ్. 5 = 5 అనేది ట్రిగ్గర్ చేశాను. సో 5 = 5 అని వచ్చింది అనుకుంటే ట్రూ. కాబట్టి దెన్ వీ నీడ్ టు యూజ్ ద ఫ్లాగ్ టేకెన్ ఆపర్చునిటీ అనేది అదేం డూప్లికేట్ కింద కన్సిడర్ చేసుకొని రికార్డ్ని అది ఎలిమినేట్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ ద కాల్ ఐడెమరెంట్ ప్రాసెస్ కాల్. ఓకే, సో దీనివల్ల ఉపయోగాలు ఏంటనేది మనం మాట్లాడుకుందాము. ఎస్ఏపి సిపిఐ ప్రొవైడ్ ద ఇడమినెంట్ ప్రాసెస్ కాల్ ఇన్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్.
చెక్ ఇఫ్ మెసేజ్ విత్ ద సేమ్ ఐడెంటిటీ కీ ఆర్ వాజ్ ఆల్రెడీ ప్రాసెస్డ్, allow ప్రాసెసింగ్ ఓన్లీ వన్స్, ఓన్లీ ఫర్ ద ఫస్ట్ అక్కరెన్సెస్. ఏవేం డూప్లికేట్స్ ఉంటే అవి ఎలిమినేట్ చేసి ఫస్ట్ అక్కరెన్స్నే ప్రాసెస్ చేస్తుంది. లేదు మనం ఎంతసేపు మాట్లాడుకున్నది ఇదే, మెయిన్లీ ఎలిమినేట్ ద డూప్లికేట్స్. ఓకేనా, దానివల్ల మీకు మెయిన్ యొక్క ఉద్దేశం ఏంటి, స్మూత్గా డేటా ప్రాసెసింగ్ అనేది చాలా ఈజీగా జరుగుతుంటుంది. వీ నీడ్ టు రిడ్యూస్ ద లోడ్ ఆల్సో. ఓకేనా, సో దిస్ ఈస్ ద రిడమ్నెంట్ ప్రాసెస్ కాల్. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ యాడ్ అ కామెంట్స్. ఓకే, థ్యాంక్ యూ.